హర్యానా రాష్ట్రం ఢిల్లీకి చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రం. అవును. ఢిల్లీ ప్రభావం పెద్ద ఎత్తున హర్యానా పైన ఉంటుంది. ఇవాళ ఒకవైపున యూపీలో బీజేపీ అధికారంలో ఉంది, రాజస్థాన్ లో బీజేపీ ఉంది, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ ఉన్నదాన్ని ఓడగొట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఈ విధమైనటువంటి ఈ రాష్ట్రాల మధ్యలో ఉన్న హర్యానా చిన్న రాష్ట్రం. లోక్సభ ఎన్నికల్లో 5-5గా ఫలితాలు వచ్చినాయి. కాంగ్రెస్ బలపడింది. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుంది అన్నటువంటి భావన సర్వత్రా ఉన్నది. దానికి హేతుబద్ధమైనటువంటి కారణాలు ఉన్నాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న సుదీర్ఘమైనటువంటి రైతాంగ ఉద్యమం కావచ్చు, అలాగే రెజ్లర్స్ సంబంధించిన సమస్య కావచ్చు, అగ్నివీర్కి సంబంధించిన సమస్య కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు. ముఖ్యమంత్రిని మార్చినప్పటికీ అంతకుముందు ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఉన్నట్టుండి ఒక ముఖ్యమంత్రిని మారిస్తే ఎలా పోతుంది? లేదా ఇంతవరకు ప్రస్తావించినటువంటి అంశాలన్నీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటివి కానీ, సాగు చట్టాలు కానీ, అగ్నివీర్ కానీ, లేకపోతే రెగ్యులర్ సమస్యకు సంబంధించి అది ఢిల్లీతో ముడిపడిందే కానీ హర్యానాతో ముడిపడినటువంటిది కాదు. కానీ వాటన్నింటి విషయంలో హర్యానా ప్రభుత్వం బాగా తలమునకలై కేంద్ర ప్రభుత్వాన్ని వెంటేసుకుని ముందుకు వెళ్ళింది. రైతు ఉద్యమాలపైన ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని లాఠీ చార్జీలు చేశారు, ఎంత హింసాకాండకు పూనుకున్నారు మనం చూసాం. అందువల్ల వీటన్నింటి నేపథ్యంలో బీజేపీ ఓటమి అనేది అందరూ ఊహించిందే. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే రిఫ్లెక్ట్ చేసినాయి. కానీ ఇవాళ 500-1000 తేడాతో చాలా సీట్లు ఉన్నాయి అని చెబుతున్నారు. అవన్నీ 500-1000 అనేటువంటిది ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి ప్రయాణం చేశారనుకోండి, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోవచ్చు. కానీ ప్రతి పోటీ చేసిన నియోజకవర్గంలో 5000, 4000, 2000 వాళ్ళు తీసుకొని ఉంటారు. మరి ఆ ఓటు కలిసి వచ్చింది అనుకోండి, వాళ్ళు 4 చోట్ల గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రయోజనం పొందేది. అది ఎన్నికల ఎత్తుగడలో కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి ఘోర తప్పిదంగా పరిణమించినట్టుగా కనిపిస్తుంది. అక్కడ ఇప్పుడు భూపేంద్ర హూడా గతంలో కూడా కాంగ్రెస్ నష్టపోవడానికి ఎవరైతే అక్కడ మాజీ ముఖ్యమంత్రి ఉన్నారో ఆయనే కారణమని అందరూ చెప్పుకుంటారు. అక్కడ శైలజా గ్రూప్ ఒకటి, లేకపోతే సుర్జేవాలా గ్రూపు, ఇంత అనుకూలమైన ఇప్పుడు కాంగ్రెస్కి సొంతగా ఒక వ్యవస్థ, ఇప్పుడు అక్కడ గతంలో ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడిని మించి కేంద్రం నిర్ణయాలు తీసుకోలేకపోతుందా కాంగ్రెస్ హైకమాండ్? లేదు, వాళ్ళు అంత డీప్గా దృష్టి పెట్టకుండా ఎక్కడికక్కడ అవుట్ సోర్సింగ్ లాగా హర్యానా అంటే దీపేంద్ర హూడా, లేకపోతే ఇంకో చోట ఇంకొకళ్ళు ఆ స్థానిక నాయకులకే మొత్తం వదిలేస్తూ ఉన్నారా? ఈ లోపం ఎక్కడుంది? వాళ్ళు ఎందుకు దీన్ని అసెస్ చేయలేకపోయారు? ఆమ్ ఆద్మీ పార్టీని వదులుకోకూడదు అన్నది అసెస్ చేయకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాగతంగా తీవ్రమైనటువంటి బలహీనతలతో కొట్టుమిట్టాడుతాం. ఈ రోజు దాని పర్యావసనమే మనం రాజస్థాన్ లో చూసాం. పైలట్ కి లేకపోతే ఆయనకి మధ్య తగాదా, అధికారాన్ని కోల్పోయారు. అలాగే మధ్యప్రదేశ్ లో చూసాం, ఛత్తీస్గఢ్ లో చూసాం. అనేక రాష్ట్రాలలో ఆంతరంగిక సమస్యలతోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సానుకూల వాతావరణాన్ని కూడా సొమ్ము చేసుకోలేకపోతున్నదనే అనుభవాలు తేల్చాయి. లోక్సభ ఎన్నికల్లో కూడా ఇంకా 30-40 స్థానాల్లో బీజేపీని ఓడించడానికి అవకాశాలు ఉన్న